ఈ స్థలానికి వచ్చారు. మరి అయ్యగారు వస్తుండగా మనం మన అయ్యగారిని ఆహ్వానిద్దాం. ప్రభు యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు అయ్యారు. అయ్యారు పెద్దలు, సీనియర్ సేవకులు తిమ్మతి అయ్య గారికి, కాకినాడ మెయిన్ బాడీ ప్రెసిడెంట్ అయ్య గారికి, అదేవిధంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ గారు సతీష్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, హెల్త్ అడ్వైజరు, రెస్క్యూ టీమ్ అండ్ అడ్వైజర్స్, ఇంకా ఏంటి ట్రెజరర్స్, ఓకే, అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుడు కావాలి నాకు అనుకున్నారు, దేవుని మాట నెరవేర్చాలనుకున్నారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బిల్లీ గ్రహం గారిని అడిగారు, అయ్యా మీ విజయానికి కారణం ఏంటని. 3 సూత్రాలు ఉన్నాయి అన్నాడట, 3 తాళాలు ఉన్నాయి నా దగ్గర, ఏంటయ్యా అంటే విజయానికి రహస్యం మొదట రాసుకోండి అన్నాడట, ప్రార్థన అన్నాడట. ఈయన ఏదో పెద్ద జాబుడు ఏదో చెబుతాడు అనుకున్నా, ప్రార్థన మాకు తెలవదాం అనుకున్నాడట. సరే రెండోది ఏం చెబుతారని ఎదురు చూస్తే రెండోది ప్రార్థన అన్నాడట. మూడోది ఆఖరి మాట ఏం చెప్తారని చూస్తే మూడోది కూడా ప్రార్థన అన్నాడట. ప్రార్థనలో చాలా గొప్ప విజయాలు ఉన్నాయండి. మీరు ఎందుకంటే అందరూ సేవకులు, గొప్ప గొప్ప సేవకులు కష్టాలతో కూడిన పరిచర్య చేస్తున్నారు. ఎంత కష్టాలతో కూడిన పరిచర్య అంటే, దైవస్వరూపి సహవాస పరిచర్య అంటే అది మామూలు విషయం చెప్పుకునే మీకు అంత అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ కూడా నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితంలో మా నాన్నగారు నాకు 5వ సంవత్సరం నుండి సేవకు వచ్చారు. నాకు 5వ సంవత్సరం నుండి సేవకు వచ్చిన తర్వాత అప్పటికే మాకు 3 ఎకరాల వ్యవసాయం ఉంది. బండి, ఎడ్లు, కిరాణా కొట్టు అన్నీ ఉన్నాయి, చెక్కపల్లి మైక్ సెట్లు అన్నీ ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఎర్రంపల్లి రమ్మంటే ఎర్రంపల్లి వస్తే చింత చెట్టు కింద 9 నెలలు ప్రార్థన చేశాం. ఎక్కడ? చింత చెట్టు కింద, చెట్టు కింద అయ్యారు, చెట్టు కింద ప్రార్థన. ఎంతకాలం? పగలంతా ఏకాంతంగా మామిడి తోటలోకి వెళ్తాం. పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రం 4-5 ఇంటికి రావటం. మాకు ఒక పేరు పెట్టారు ఆ ఊరోళ్ళు, ఎర్రంపల్లిలో ఏకాంత ప్రార్థన అంటే వాళ్ళకి తెలియదు. అన్ని జనులు ప్రార్థనకు వెళ్తుంటే యానాదోళ్ళు అని పేరు పెట్టారు. వాళ్ళు కాబట్టి వాళ్ళు పొద్దున్నే చెట్ల అమ్మడ పోయి అట్లా చేసుకుంటారు కాబట్టి వాళ్ళతో పోల్చారు మమ్మల్ని. ఏ విధమైన చేతనైనా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండగా అనేక అద్భుతాలు జరగటంలో, అదే గ్రామంలో ఒక ఫాదర్ గారిని, ఆర్సిఎం ఫాదర్ గారిని తన్ని ఎల్లగొట్టి ఆర్సిఎం చర్చి పీకి పొయ్యిలో పెట్టారు. అలాంటి బహు క్రూరమైన ప్రాంతంలో దేవుడు సంఘాన్ని ఇవ్వగలిగాడు, మందిరాన్ని ఇవ్వగలిగాడంటే దానికి కారణం ఏంటది? ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వెళ్ళగానే సేవ జరిగిందా? సేవ లేదు. పస్తులు. నేను చిన్నపిల్లాడిని, నేను 1వ తరగతి కాబట్టి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా చెట్లమ్మడి తాటికాయలు పడితే తీసుకొచ్చేవాడిని. ఆ తాటికాయలు ఉడకబెట్టుకొని కాల్చుకొని తిని ఆకలి నింపుకునే పరిస్థితి. ఆదివారం చర్చి పెడితే టీ గ్లాసులతో బియ్యం ఒకళ్ళిద్దరు తెచ్చేవాళ్ళు. అప్పుడు 5 పైసలు 10 పైసలు పడతా ఉండేవి, చలామణులు ఉండేవి, అవి కానుక. అలాంటి పరిస్థితుల్లో ఒక్కగానొక్కడికి నాకు కూడా బట్టలు లేక, బట్టలు కొనలేని పరిస్థితిలో ఒక నిక్కర చిరిగిపోతే దానికి పెద్ద మాస్క్ వేస్తే కనుక మళ్ళా అది చిరిగితే మాస్క్ మీద మాస్క్ వేయటం, చిరిగిపోయింది దాని మీద. అలాంటి పరిస్థితుల్లో తిరుగుతుంటే ఒక్కగానొక్క కొడుకు కూడా బట్టలు కొనలేక మేము ఇట్లా అయిపోయామా అని చెప్పేసి బాధపడుతూ ఉండగా, మా అమ్మగారికి సుమారు 21 సంవత్సరం 19-20 సంవత్సరాల మధ్యలో ముసలిళ్ళు కట్టుకునే నేత చీరలు, రేషన్ చీరలు పంచిపెట్టారు అప్పట్లో. ఆ రేషన్ చీరలు మా అమ్మగారికి గవర్నమెంట్ వారు రేషన్లు ఇస్తే మా అమ్మగారికి పంపిస్తే 20 సంవత్సరాలు అప్పుడు నేత చీరలు కట్టడం ఎట్లా ఉంటుంది చెప్పండి? గమనస్తులు కట్టగలరా? కట్టలేని పరిస్థితులు. వాటినే కట్టుకుని తిరిగితే జనం చూసిన వేరే ముసలోళ్ళు కట్టుకుని తిరిగే చీరలు కట్టుకుని తిరుగుతుంది అమ్మగారండి. అలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడి కష్టపడి సేవ చేస్తూ ఉంటే ఆ చింత చెట్టు కింద ఎదుర ఒక చుట్టింట్లో ఉంటూ ఉంటే వాళ్ళు కూడా ఖాళీ చేసేమన్నారు.
ఏంటి ప్రభా అంటే అప్పుడు ఒక ఆయనతో మాట్లాడితే దేవుడు తెల్లారు 6 గంటలకు వచ్చాడు. ఏంటయ్యా వచ్చావంటే, అయ్యగారు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అన్నారట, అతను నా కల్లో మా స్థలం ఇమ్మని దేవుడు చెప్పాడంటే 5 సెంట్ల స్థలాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. సరే 5 సెంట్ల స్థలంలోకి వెళ్ళి బాగు చేద్దామంటే, ఆ స్థలాంతా శుభ్రం చేద్దాం అనుకుంటే వాళ్ళు వీళ్ళు అన్నారు, అయ్యా ఇప్పటికీ ఈ స్థలంలో 3 చచ్చిపోయారు, దీనికి వాస్తు దోషం ఉంది, నూతిపోటు దారిపోటు ఉంది, ఎందుకయ్యా మీరు పిల్లగలిగిన వాళ్ళు రావద్దు ఈ స్థలంలోకి అన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఆ నూతికి ఎదురుగా దారికి ఎదురుగా గుడి అయ్యి, గుడి వెనకాల నువ్వు ఉండని కొలతలతో సహా దేవుడి చెప్పాడు. దేవునికి స్తోత్ర. 14 సంవత్సరాల దిగ్విజయంగా అక్కడ సేవ జరిగింది. మేము చచ్చిపోతావు ఆ స్థలంలోకి వెళ్తే అన్నారు, కానీ చచ్చిపోయే వాళ్ళని ఆ స్థలంలో తీసుకొస్తే దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్ర. తర్వాత దేవుడు 20 సెంట్ల స్థలాన్ని ఇచ్చాడు. అక్కడ మందిరం కట్టడం జరిగింది. చిన్నగా తాటాకల పాక, దాన్ని తీసి రేకుల షెడ్ వేయటం, అలా పక్క స్థలం కొనడం, అట్లా ఇవాళ ఆ స్థలంలో దేవుడు ₹1,00,00,000 చర్చిచ్చాడు. దేవునికి స్తోత్ర. ఒక్క మనిషితో ప్రారంభమైన పరిచర్య, చింత చెట్టు కింద ప్రారంభమైన పరిచర్య, ఇవాళ దేవుడు 400-500 మంది సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. 7 సంఘాలు ఇచ్చాడు, 10 మంది శిష్యులను ఇచ్చాడు, మందిరాలు ఇచ్చారు. ఇవంతా కూడా కష్టంతో కూడింది, ప్రార్థనతో కూడింది. నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడదు. కాబట్టి ఇవన్నీ మీరు అనుభవించి స్థాయిలోకి వచ్చారు. ఇంకా చిన్న సేవకులు కూడా ఉన్నారు కాబట్టి నేర్చుకోవాలని ఈ మాటలు చెబుతున్నా. కాబట్టి కష్టాలు వస్తాయి. ఏలీ అంత సేవకుడికే సంఘం ఉందండి. ఏలీ గారు అగ్నిని కురిపించిన ఆయనకి సంఘం ఉందా? చెప్పండి. రోషము కలిగి సేవ చేసి అగ్నిని ఆకాశాన్ని కురిపించగలిగితే 450 మంది పీకలు కోసేస్తే మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉండరు అక్కడ? ఉండరా? సేవ లేనంత మాత్రం నువ్వు దేవుని బిడ్డ కాదని అనుకో మాకు. నాకు సంఘం లేదని నువ్వు బాధపడ మాకు. 10 రోజుల తర్వాత దేవుడు ఇస్తాడు. చెరువు దగ్గర ఉన్నాడు ఏలియా. ఎవరన్నా వచ్చారండి? కాకుల ద్వారా ఆహారం పెట్టాడు దేవుడు. ఏలియాను చంపాడా? చంపలేదు. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఏలియా మరణాపేక్ష కలిగిన ఏడుస్తున్నాడు, చచ్చిపోదాం అనుకుంటే దేవుడు అన్నాడు, చావాల్సిన అవసరం లేదు, చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది అన్నాడు. తర్వాత ఏలియా అంతటి శిష్యుణ్ణి ఎలీషాని ఇచ్చాడు. గొప్ప గొప్ప శిష్యుల్ని ఏలియాకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం లేదని బాధపడద్దు. సంఘం లేదని ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. ఏలి అంతటి వాడికి తొలిదల సేవ లేదు, సంఘం లేదు. విధవరాల చేత పోషించబడ్డాడు ఏలియా. అగ్నిని కురిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, వర్షాన్ని ఆపగలిగిన సామర్థ్యం కలిగిన వాడికి ఆహారం పెట్టడానికి ఎవరు దిక్కయ్యారు? ఎవరో కాకులు దిక్కయిని. ఆ నీళ్లు కూడా అయిపోయిన తర్వాత విధవరాలు దిక్కయింది. మరి అంతమంది అంత ప్రార్థన చేసేవాడు అగ్నిని కురిపించగలిగిన సంఘం లేదా అంటే లేదు. మన కంగారు పడిపోతున్నాం. నిన్న 3 శుక్రవారాల నాకు 20 మంది లేరు, 60 మంది లేరు, 100 మంది ఉన్నారు. కంగారు పడకో, కంగారు పడకో. దేవుడు ఇవ్వవలసిన సమయం వచ్చిందనుకో, ఆయన ద్వారాలు తెరవగా మోయగలిగిన వాడు లేడు. కాబట్టి కంగారు పడకూడదు. దేవుడు పరీక్ష పెడతాడు, దేవుడు పరీక్ష పెడతాడు. దేవుడు టెస్టులో పాస్ అవ్వాలి మనం. అప్పుడు దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు, గొప్ప శిష్యులు తయారు చేస్తాడు, గొప్ప సంఘాన్ని ఇస్తాడు. ఏమండి, ఏలే గారికి ఇవ్వలేదా శిష్యుల్ని? ఏలే గారికి ఇవ్వలేదా? మరి మొదట్లో కష్టపడ్డాడుగా. ఎంత కష్టపడ్డాడంటే అది ఎవరు చెప్పన వర్ణాతీతం. ఎంత వర్ణాతీతం అంటే ఆ చెరువు కాడ కూర్చుంటే పొద్దున్న ఒక కాకి, సాయంత్రం ఒక కాకి వచ్చి ఆ రొట్టె మాంసం ఇచ్చి వెళ్తుంది తప్ప ఎందుకేట కూర్చున్నావు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? మెనూలో మార్పు ఉందా? రోజు రొట్టె, రోజు వేరేది పెడతానికి, వేరే తినటానికి మీకు పెడితే తింటారా? రోజు అదే తింటారా? మరి పలకరించిన వాళ్ళు ఉన్నారా? అయ్యా ఎందుకు ఇక్కడ ఉన్నావని? ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. యోర్దాను నది ఉంది కదా, అక్కడ ఉండొచ్చు కదా. కేరీతు వాగు దగ్గర ఎందుకు ఉండాలంటే ఎవరు చెప్పారు అక్కడ? నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ బాబుని అదే అడిగా. తుని అన్నారు, ఇదే ఊరు కేఎస్ పేట, సీతయ్యపేట. వచ్చి 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 ఎట్నుంచి ఎట్ను తీసుకొస్తారో నాకు తెలియట్లే అసలు. ఎక్కడ అయ్యారు ఊరు అంటే ఇదిగోనా ఇక్కడని అంటున్నాడు. యోర్దాను నది దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు ఏలియాని?
సీతయ్యపేట దగ్గరికి వెళ్ళమంటున్నారా? కేరితు వాగు దగ్గరికి ఎందుకు తెలుసా? అక్కడుంటేనే నీకు ఆహారం వస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో సతీష్ గారిని ఈ ప్రాంతానికి పంపించి, యవనస్తుడిగా దేవుడు పంపించి, యవనస్తులైన వారిని దేవుడు బిడ్డలను అప్పచెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతంలో దైవ స్వరూపి ఉజ్జీవ జ్వాల మీ ద్వారా రగులుతూ ఉందంటే అది దేవుని తలాంతో, దేవుని ప్రణాళిక ఏదో ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి మరలా చెబుతున్నాను, కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా మరేదైనా మనం చెక్కు చెదరకూడదు. చెక్కు చెదరకూడదు. నిలబడదాం. నిలబడితే గొప్ప విజయాలు రేపు మనం చూడగలుగుతాం. కంగారు పడిపోయి అప్పటికప్పుడే మనకి సంఘం రావాలంటే ఆడ నుంచి వస్తుంది. సంఘం వస్తుందా? చాలా మంది బైబిల్ తెలియని అజ్ఞానులు ఏమంటారంటే, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు సేవకి వెళ్ళి? 10 సంవత్సరాలు అయింది. ఇంకా సంఘం లేరా? వస్తారు. 20 సంవత్సరం లేరా సంఘం? వస్తారయ్యా, వస్తారు. కంగారేంటి? నేను చూడు, నిన్నగా మొన్న వెళ్ళా, 10 మంది వచ్చారు. తొందరనే పోతారు, కంగారు పడమా. నీకు 10 మంది రాగానే కళ్ళు నెత్తుకొస్తాయి, నీ ఇష్టం వచ్చినా మాట్లాడతావు. వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ విమర్శించావు కదా ఇప్పుడు దాకా, నీకు ఇప్పుడు దాకా లేరా? నీ పరిస్థితి నా పరిస్థితి అట్టే ఉంది, కొద్దిగా నా కోసం ప్రార్థన చేయి. నిదానంగా ఎదగాల, క్రమక్రమముగా అభివృద్ధి చెందే అట్టే సాకు. ఎట్లాగా? అర్ధంతరంగా చెప్పండి. సేవా జీవితం కూడా ఒక వ్యవసాయం లాంటిదండి. చాలా ఓపిక కావాలి, ఓర్పు కావాలి. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటి వెనకాల గొప్ప విజయాలు కూడా వస్తాయి. కోపించుచునే నాపై వాత్సల్యము చూపించంటాడు. సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము, కోపించుచునే వాత్సల్యం. ఒక పక్క దేవుడు ఇస్తూ ఉంటాడు, ఒక పక్క నలగొడుతూ ఉంటాడు. నలగొట్టలేదనుకోండి, మనం మామూలుగా ఉంటామా? ఏంటయ్యా, అదిగో నేల మీద నడవడు అయ్యగారు. ఎక్కడ నడుపుతారు? సరే, బైబిల్ వాక్యంలోకి వెళ్దాం. నాకు సమయం ఏం చెప్పలేదు, సాయంత్రం 5 గంటల దాకా చెప్పాలనుకుంటున్నా. చెప్పమంటారా? అంతనే ప్రమాదం. ఎందుకంటే విశ్వాసులు వింటారు, మనం చెప్పేవాళ్ళంగా వినం. చెప్పేవాళ్ళు ఏమనుకుంటారంటే చెప్పాలనుకుంటారు తప్ప వినాలనుకుంటారా? అది అంతమంది ఏ క్యాడరు? చెప్పే క్యాడరు, వినే క్యాడరు కాదు. అయినా తప్పదు, కొంచెంసేపు విందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 వచ్చిన పేజీ నెంబరు 177 పేజీ నెంబరు. పాత నిబంధన గ్రంథము 177 1వ అధ్యాయము 1 వచ్చిన. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారికుడు. ఆగండి, మళ్ళా చదవండి అన్నమాట. నూను కుమారుడును ఏంటంట? గట్టి చెప్పండి. ఏంటంట అంటే అర్థం ఏంటో? అంతేనా? చదువు. నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చున్న దేశమునికి వెళ్ళండి. చాలు, చిన్న ప్రార్థన. స్తోత్రమునైనా ఈ మాటలు చెప్పుటకైనా ఇప్పటికీ యోగ్యతలను పాపింది అయితే మన్నించండి. నీ సిలువు చాటు మరుగుపరుచుకొని ఈ మధ్యాహ్న కాల సమయమందు చిన్నలమైన మాకు కావలసిన మాటలు మాకు అందించి మనం బలపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సాక్షాత్ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. సుమారు మోషే 40 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు.
40 సంవత్సరాలు మోషే దగ్గర ఎవరు పరిచర్యలు ఉన్నాడు? మోషే ఎవరి దగ్గర పరిచర్యలు ఉన్నాడు? మోషే దేవుని దగ్గర పరిచర్య చేస్తున్నాడు తన ప్రజలను నడిపించడానికి. యెహోషువ ఎన్ని సంవత్సరాల పరిచర్యలు ఉన్నాడు? సుమారు 40 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాడని చెప్తున్నా. 40 సంవత్సరాల్లో పరిచర్యలు ఉన్నటువంటి యెహోషువకి దేవుని స్వరం ఎప్పుడైనా యెహోషువ విన్నాడా? యెహోషువతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? యెహోషువ ఎప్పుడైనా దేవుడితో మాట్లాడా? కానీ ఎవరు యెహోషువతో మాట్లాడుతున్నారు? యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినంత మాత్రాన యెహోషువ నేను ఇక్కడ ఉన్నానని వెళ్ళిపోయాడా? గమనించండి, యెహోషువ మోషే దగ్గర పరిచర్య చేస్తున్నాడని దేవుడు చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? ఎవరైతే పరిచర్య అనుభవం ఉంటుందో రాబోయే కాలంలో అధికారాలు వాళ్ళ చేతిలో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిచర్య చేయని వాడు, పరిచర్య అనుభవం లేనివాడు ప్రభు సేవ చేయడానికి పనికిరాడు. 40 సంవత్సరాల పరిచర్యలు ఉన్నాడు, దేవుని స్వరం వినలే. కానీ ఒకానొక సమయం వచ్చింది, సాక్షాత్తు ఎవరైతే పరిచర్య చేశారో ఆ పరిచర్య చేసిన వాడితోనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? యెహోషువలే, నీ గురువు గారు మృతి పొందాడు కదా, నా సేవకుడైన మోషే మృతి పొందాడు కదా, ఈ ఇజ్రాయెల్ నడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా లే. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యెహోషువని ఎంతో మంది హేళనగా చూస్తుంటారు. ఎంత మటుకు ఎప్పుడు అయ్యగారు కొండ మీదకి పోతే నువ్వు కొండ కింద కూర్చోవటమేనా నీ పని? అయ్యగారు సంసోన్ అయ్య గారిని ఏలీ గారి దగ్గర పరిచర్య చేస్తుంటే సంసోన్ అయ్య గారి తల్లి అదే మాట ఉందంట, రే ఆ ఏలిగాడు ఏం పసరు రాశాడు ఏంటో నీకు? ఏమంది? ఆ ఏలిగాడు ఏం పసరు రాశాడు ఏంటో నీకు? ఎప్పుడు ఆయన బ్యాగ్ పోయటం, ఆయన చెప్పులు మోయటం, ఆయన దొడ్లోకి వెళ్తే చెంబులు మోయటం, ఇదేనా నీ ఉద్యోగం అని చెప్పేసి సంసోన్ అయ్య గారు తల్లి తిడతా ఉండేది. ఎవరిని? సంసోన్ అయ్య గారిని. ఒకానొక సమయం వచ్చింది, ఏ ఏలియా గారి దగ్గర చెంబు మోసాడని పేరు పొందాడు, ఏ ఏలియా గారి దగ్గర బ్యాగ్ మోసాడని పేరు పొందాడు, ఏ ఏలియా గారు అయితే దొడ్లోకి వెళ్తే చెంబెత్తుకెళ్ళాడని చెప్పేసి తల్లి తిట్టిందో, అదే ఏలియా గారు ప్రెసిడెంట్గా చేస్తే ఆయన మృతి పొందిన తర్వాత సహవాసం మొత్తానికి సంసోన్ అయ్య గారు ప్రెసిడెంట్ అయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. అక్కడ ఆ అనుభవం లేకపోతే ఇక్కడ ఈ అనుభవం వచ్చేదా? ఏలియా గారు ఆ ప్రాంతంలోనే పరిచర్య చేశాడు, చెక్కపల్లి పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతాల్లో కూడా సంసోన్ అయ్య గారు విస్తృతమైన పరిచర్య చేశాడు. ఎందుని బట్టి వచ్చింది ఆ పరిచర్య అనుభవం? ఎందుని బట్టి వచ్చింది పరిచర్య అనుభవం? గురువు గారి దగ్గర ఎవరైతే తగ్గించుకుని పరిచర్య చేస్తారో, గురువు గారి దగ్గర ఎవరైతే తగ్గించుకొని పరిచర్య చేస్తారో వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. యెహోషువని చాలా మంది తిట్టుంటారు, ఏ నీ పని పాట లేదా, భార్య పిల్లలు లేరా, ఏంటి అంతా వదిలిపెట్టేసి మోషే గారు అని తిరుగుతున్నా, ఆయన కొండకు పోయాడు, చచ్చిపోయాడో బతికాడో మాకే తెలియట్లేదు, ఎందుకున్నావు అక్కడ వచ్చాయని ఉండొచ్చు. కానీ ఒకానొక సమయంలో యెహోషువ కొండ దిగుతూ ఉండగా ఒక జనులు వాద్యాలు చప్పుడు వింటూ ఉంటే ఈ యుద్ధ శబ్దం ఏమిటంటే మోషే అన్నాడు, కాదు ఇది సంగీత ధ్వని. అంటే మోషే దగ్గర ఎవరున్నారు? ఉన్నాడా? అంటే మోషే కొండపై దేవునితో మాట్లాడుతుంటే యెహోషువ కొండ దగ్గరే ఉన్నాడంటవా? గురువు గారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు యెహోషువ. ఎంతమంది ఏదన్నా విడిచిపెట్టలేదు యెహోషువ. 4 రోజులు ప్రార్థన చేసి 4 రోజులు పరిచర్య చేసి 2 రోజులు ఉండగానే అయ్యగారు నాకు కల వస్తుంది, ఎర్రబోసి అడ్డంబడి వెళ్ళినట్టు. ఎటు వెళ్తుంది? ఏదో ఉంటుంది, ఇటుబడి ఏదో ఉంటుందిగా. ఎర్రబోసి ఎటు వెళ్తుందంట? నిండా 3 శుక్రవారం గుళ్ళో కూర్చుంది లేదు, నీకేం వస్తుంది కళ? ఎర్రబోసి వచ్చిందా? నువ్వు అభిషేకం చేస్తావా లేకపోతే నా అయ్యగారి దగ్గరికి వెళ్ళమంటావా? ఈ లోపల ఇంకొక అయ్యగారితో కాంటాక్ట్ అయ్యిద్ది కదా. ఇక నువ్వు అభిషేకం చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతా? గురువు గారి దగ్గర నిలబడి పరిచర్య చేయండి. 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, నువ్వు ఎంత నలగొట్టబడితే అంత అద్భుతమైన పరిచర్య దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. నువ్వు నలగొట్టబడకపోతే, గురువు గారి దగ్గర పరిచర్యలో నువ్వు నలగొట్టబడకపోతే, అక్కడ అద్భుత కార్యాలు చూడలేకపోతే, అద్భుత కార్యాలు చేయలేకపోతే రేపొద్దున నువ్వేం చేస్తావు? 40 లక్షల మంది నడిపిస్తున్నావు. మోషేని గిలగిలగిలగిలాడిపోయి ప్రజలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు మోషే అహరోనులు. చేశారు లేదా? ఎన్నో పర్యాయాలు వారు ఎదురు తిరుగుతుంటే మోషే అహరోనులే దండం పెట్టారు, కాళ్ళకి అయ్యలారా అని దండం పెట్టారు ప్రజలకి. ప్రజలే మోషే మాట వినలేని పరిస్థితుల్లో మోషేయే దండం పెట్టాడు. కానీ యెహోషువ
పరిచర్లోకి వెళ్ళిన తర్వాత ఏనాడు యెహోషువకి ఎదురు తిరిగిన వాళ్ళు లేడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు మోషేకి ఎదురు తిరిగారు, యెహోషువకి ఎందుకు ఎదురు తిరగలేదు ప్రజలంటే, మోషే మాటకు ఎప్పుడు యెహోషువ ఎదురు తిరగలేదు కాబట్టి, యెహోషువ సంఘం, యెహోషువ నడిపిస్తున్న సైన్యం యెహోషువకి ఎప్పుడు ఎదురు తిరగల. స్తోత్రం చెప్పండి గట్టిగా. గురువు గారు రోజు ఏడిపీయటమే, గురువు గారు రోజు ఏడిపీయటమే, గురువు గారు రోజు నీ గురించి బాధపడటమే. నీ సంఘం నీ మాట ఎందుకంటది? వింటదా? చెప్పండి, వింటదా? యెహోషువ ఏ నాడు మన బైబిల్ చరిత్ర చదువుకుంటా ఉంటే మోషేకు ఎదురు సమాధానం చెప్పినట్టు బైబిల్లో లేదు. అందుకనే ఇదే అధ్యాయం అంటాడు యెహోవా యెహోషువతో, ఏ మనుషుడిని ఎదుట నిలవనారను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం చేశాడని చెప్తున్నాము? యెహోషువ ప్రార్థన చేశాడని చెప్తున్నానా? చెప్పరా? ఏం చేశాడని చెప్తున్నా? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం చెప్పండి? చేస్తున్నారా? చేస్తే ధన్యులమే, చేస్తే ధన్యులమేనండి, చేస్తే ధన్యులమే. కొండపైన మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థన చేశాడు లేదో తెలియదు, కానీ మోషే ఎన్నంటే ఉన్నాడు. మోషే ఎన్నంటే ఉన్నాడండి యెహోషువ. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఒకనొక సమయంలో మోషే వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కదా. అహరోను మిరియాం ఏమంటారు? గౌరవం కాదబ్బా. మోషేని గురించి సనుక్కుంటారు. అది గౌరవం కాదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఏమైనా పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి సనుక్కుంటారు. మోషే లేని సమయం వాళ్ళ ఇష్టం మాట్లాడతారు. మోషే విషయంలో మాట్లాడారా? పెళ్లి చేసుకున్న సందర్భంలో అక్కడ గొడవ జరిగిద్ది మొత్తం మీద. మన పరిభాషలో చెప్పాలంటే సొంత కుటుంబస్తులు ఎవరు? మిరియాము తోడబుట్టిన వాళ్ళు. మోషేకు విరోధంగా యెహోషువ తోడబుట్టల. ఎప్పుడన్నా విరోధంగా మాట్లాడాడా? చెప్పండి. యెహోషువకు తెలియదా? మోషే ఇంట్లో ఏం జరుగుతుందో యెహోషువకు తెలియదా? తెలుసా తెలీదా? మోషే అనుక్షణం అడుగు ఎక్కడ వేస్తాడో తెలుసు, అడుగు ఎక్కడ తీస్తాడో తెలుసు, ఏం చేస్తాడో కూడా యెహోషువకి తెలుసు. కానీ మోషేకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినట్టు ఉందా? సొంత కుటుంబస్తులే మాట్లాడారు మోషేకి వ్యతిరేకంగా. కానీ యెహోషువ ఏ రోజు కూడా అన్ని విషయాలు తెలిసినా గురువు గారి గురించి మాట్లాడారా? ఇవాళ ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండి అన్ని సంగతులు క్షుణ్ణంగా పరిశీలన చేసి నాలాంటి వాడు ఎవడని పనికిమాలోడు వస్తే, అయ్యగారు మా అయ్యగారి సంగతి నీకు తెలుసా ఏంటంట? నువ్వెందుకు రేడ ఉంది? మా అయ్యగారి సంగతి తెలుసా, మా అమ్మగారి సంగతి తెలుసా, మా పిల్లల సంగతి తెలుసా, మా విశ్వాస సంగతి తెలుసా, మా పిశాచ సంగతి తెలుసా అని చెప్పేది ఎవరు? చెప్పరా అండి? యెహోషువకి ఏ విషయం తెలిసినా మోషే విషయంలో ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. మోషే గురించి చెడుగా మాట్లాడలే. సొంత వారు మాట్లాడారు, కుష్టు రోగాన్ని తెచ్చుకున్నారు. మీకు అర్థమైందా? సేవకుడి విషయంలో, గురువు గారి విషయంలో ఎప్పుడు తప్పుగా మనము మాట్లాడకూడదు, చెడు ప్రచారం చేయకూడదు. గురువు అయినా దేవుడికి లెక్క చెప్పుకుంటాడు. నువ్వెవరో మాట్లాడటానికి, నువ్వెవరో మాట్లాడుకోవటానికి చెప్పు. మాట్లాడుకుంది మిరియాం, ఏమైంది? డబ్బులు వచ్చినాయా? గురుగారి కన్నా ఇంకో 10 సంఘాలు ఎక్కువ కట్టిందా? జబ్బు వచ్చింది. ఏమొచ్చింది చెప్పు. గురువు గారు ఉంటేనే గురువు గారి ముందు వందనాలా? గురువు గారు పక్కకి వెళ్తే గురువు గారి గురించి చెడు ప్రచారమా? మా గురువు గారి దగ్గర భక్తి లేదు, నా దగ్గర ఉన్న భక్తి. ఇదొక కొత్త రకం వచ్చింది. ఏంటంట? మా గురువు గారి దగ్గర కూడా లేదు, నా దగ్గర ఉన్న భక్తి పవర్. ఏదన్నా ఒకటి కూర్చుంటేనే కిసకిస ఆడిపోతావు, దండం పెడతావు. బాగున్నప్పుడు ఏం మాట్లాడతా? మా గురువు గారి దగ్గర లేదు, నా దగ్గర ఉన్న భక్తి. మా గురువు గారికే నేను సలహాలు
మూసుకో, నోరు మూసుకొని భక్తి చేయటం నేర్చుకో. గురువు గారిని విమర్శించే స్థాయి అనేది చెప్పండి. గురువు గారిని విమర్శించే స్థాయి మంది. యెహోషువకి ప్రతి అనుక్షణం ప్రతి విషయం మోషే గురించి తెలిసిన ఏ ఒక్క రోజైనా మోషే గురించి చెడుగా మాట్లాడా? ఒకానొక 250 మంది ఎదురు పోగై నిలిచారు మోషేకి. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు మోషే, అయ్యలారా అని. నీతోనే మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడలేదా అన్నప్పుడు యెహోషువ మోషే పక్షాన ఉండదా? కొరహాబిరం దాతాను అటువైపు వెళ్ళాడా? ఎటువైపు ఉన్నాడు? మోషే వైపు ఉన్నాడు. గురువు గారి వైపు ఉండండి. గురువు గారి అనుభవంలో నడవండి. మీరు పరిచర్య చేయండి, ప్రభు కార్యాలు చూస్తావు. 250 మంది ఎదురు తిరిగితే వారి పక్షాన నిలబడి ఉంటే యెహోషువ భూమిలోకి వెళ్ళిపోయేవాడే, భూమిలో కలిసిపోయేవాడే. నెరవిడిచి 250 మంది చచ్చినా 40 లక్షల మంది సంఘాన్ని యెహోషువకు అప్పగించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఎందుకని అప్పగించాడు? యెహోషువకి ఎందుకని అప్పగించాడు? మోషే అప్పగించాడా? దేవుడు అప్పగించాడా? దేవుడు మోషే కుటుంబస్తులను పరిపాలన చేయమని చెప్పొచ్చు కదా. మోషే అయితే తన కుటుంబస్తులు ఎన్నుకునేవాడేమో. యెహోషువ మోషే దగ్గర పరిచర్య చేయటం ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఎవరు చూశారు? మెప్పు పొందింది ఎవరి దగ్గర? మరి నువ్వెక్కడ పరిచర్య చేస్తున్నావు? అసలు పరిచర్య అనుభవం ఉందా నీకు? ఎన్ని సంవత్సరాల పరిచర్య అనుభవం ఉంది? ఎన్ని సంవత్సరాల పరిచర్యలో నుండి నువ్వు సేవకి వెళ్ళావు? పరిచర్యలో నుండి నలగొట్టబడాలి, పరిచర్యలో పిండబడాలి, పరిచర్యలో కష్ట సుఖాలన్నీ తెలుసుకోవాలి. సేవ ఏ విధంగా చేయాలో గురువు గారి దగ్గర నలిగిపోవాలి. రేపొద్దున అక్కడికి వెళ్తే ధైర్యంగా నువ్వు వాటన్నిటిని ఎదుర్కోగలవు. ఇక్కడ గురువు గారి దగ్గర పెత్తనం చేయడం ప్రారంభించావనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పెత్తనం చేయాలనుకుంటా తప్ప పరిచర్య చేయాలనుకుంటావా? చెప్పండి, పరిచర్య చేయాలనుకుంటావా? మీకు అందరికి చెబుతున్నా, ఏలియా గారు మా నాన్నగారు గురువు గారు చెక్కపల్లి ఏలియా గారు మా నాన్నగారు సేవకు పంపించిన తర్వాత ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళారట. ఇక్కడ డబ్బులు లేకనో, గురువు గారు ఏమైనా ఇస్తారని ఆశతోనో, లేదా గురువు గారిని పలకరిద్దామని ఆలోచనతోనో మొత్తం మీద వెళ్ళారు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఒకరోజు వెళ్ళారు సంతోషంగా. గురువు గారు ఏదో తనకున్నదో కలిగింది ఇచ్చారో ఏం చేశారో మొత్తం మీద వచ్చారు. మరలా రెండోసారి వెళ్ళారు అక్కడికి. గురువు గారికి ఆలోచన వచ్చింది. గురువు గారికి ఆలోచన వచ్చి ఒక మాట చెప్పాడు, డైరెక్ట్గా చెప్పుకోకుండా, అయ్యా సంసోన్ దగ్గరికి అంటే ఒక సేవకుడు పంపించాడంట, వారం వస్తూ ఉండేవాడట సంసోన్ దగ్గరికి. అప్పుడు సంసోను ఒక మాట అన్నాడట, గురువు గారు కదా కాబట్టి సంసోన్ అయ్య గారిని సంసోన్ అని సంబోధిస్తూ ఉండేవాళ్ళు. నేను పిలిస్తే లేవా, దేవుడు పిలిస్తే లేవా అని అడిగాడు ఆయన్ని. దేవుడు పిలిస్తే లేనన్నాడు. మరి దేవుడు పిలిస్తే వెళ్ళినప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు పద్దాక? నువ్వు దేవుడు పిలిస్తే వెళ్ళినప్పుడు నా దగ్గర రాకూడదు కదా. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. కాబట్టి నా దగ్గర రావద్దని చెప్పాడయ్యా అన్నాడంట. అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా నా దగ్గరికి రావద్దు, నువ్వు కూడా దేవుణ్ణే అడగమని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ సేవకుడు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభా మా గురువు గారు రావద్దన్నారు, మరి నా పరిస్థితి ఏంటో ప్రార్థన చేస్తూ ఉంటే, ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు ఒక వంగ తోట, ఆ ఏకాంత తోట పక్కన వంగ తోట పురుగు పడిందట. ఆ వంగ తోట అయినంట, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన పరుడు లేకుండా వచ్చిన వంగ తోట ప్రార్థన చేయనంట. ఈయన ప్రార్థన చేయగానే పురుగంతా పోయింది. ఆయన అన్నాడట, వంగ తోట కాసినన్ని రోజులు నీకు వంకాయలు పెడతా. ఏమన్నాడు? వంగ తోట కాసిన రోజులు నీకు వంకాయలు పెడతా, నీ ఇష్టం ఏమైనా చేసుకున్నట. ఈయన తెచ్చుకోవటం, కాసిన వండుకోవడం, కాసిన కొట్టు మీద వేయటం. ఏంటి రైతుగా చేసేది అంటే? దేవుడు నడిపించాలని ఆలోచన ఉన్నప్పుడు గురువు గారు ఏ విధంగా చెబుతున్నారు ఆ విధంగా మనం నడుచుకోవాలి. గురువు గారు వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? దేవుడు పిలిచిన తర్వాత గురువు గారి వైపు చూడకూడదు. గురువు గారి వైపు ఎప్పుడు చూడాలి? పరిచర్యలు ఉన్న రోజు ఆయన యొక్క పద్ధతి, ఆయన విధానం అంతా నడుచుకొని మనం నేర్చుకొని గురువు గారి మాట తూచా తప్పకోకుండా నువ్వు చేయగలిగితే, మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగితే, యెహోషువ సృష్టిని ఒకరోజు కదలకుండా, సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా ఏం చేశాడు? గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్టుగా కనపడలే యెహోషువ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా?
గురువు గారు ప్రార్థన చేస్తున్నాడు, మోషే యుద్ధం మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు గురువు లేరు, తను ప్రార్థన. మీకు అర్థమైందా? కాబట్టి మళ్ళా నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, పరిచర్య చేయగలిగితే, పరిచర్యలో నలగొట్టబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయించగలవు, ఎక్కడికి సాధించగలవు. ఇక్కడ పరిచర్య చేయలేని వాడు, పరిచర్య అనుభవం లేని వాడు రేపు పొద్దున్న సంఘాన్ని ఎలా నడిపించగలవు? 4 మాటలు చెప్తే వస్తారనుకో, మాకు మనకన్నా టాలెంటెడ్గా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, లేరా? కానీ దైవ స్వరూపులకు దేవుడు ఎట్లా తీసుకొస్తున్నాడు మనిషిని తెలుసా? నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు పట్టుకున్న మెట్టు, నువ్వు మాట్లాడే దేవుని అనుభవం, నీవు జరగబోయేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, జరిగింది కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఒక రోగిని సమస్యలో నుంచి ఎలాగో బయటికి తీయాలో దేవుడు నీకు నేర్పుతున్నాడు. దేవుడి దగ్గర నుంచి నువ్వు గైడెన్స్ పొందుకోగలుగుతున్నావు. కాబట్టి ప్రపంచం అంతమంది స్వార్థికులున్నా దేవుడు నీ దగ్గర జనాన్ని ఎందుకు తీసుకొస్తానంటే అందుకోసం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా దేవుడితో. ఆ అనుభవంలో ఉన్నావు నువ్వు. పెద్దలు నేర్పిన భక్తి అది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, గురువుల మీద మీ తిరుగుబాటు చేయొద్దు. గురువు మీద తిరుగుబాటు చేసేవా రేపొద్దు నీ సంఘం నీ మీద తిరుగుబాటు చేస్తుంది. గురువు గారు పిచ్చోడో ఎచ్చోడో, కన్నతండ్రి నీకు తెలివితేటలు ఉండొచ్చు, గురువు గారి మీద ఎక్కువ సంఘం కట్టొచ్చు, గురువు గారి మీద ఎక్కువ శిష్యులు నీకు ఉండొచ్చు, గురువు గారి మీద పెద్ద పెద్ద సంఘాలు నువ్వు కట్టొచ్చు. గురువు తర్వాతే నువ్వు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, యెహోషువ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, గురువుకి ఏనాడు ఎదురు చెప్పల. ప్రభు దగ్గర మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభువా మరణమే మమ్మల్ని ఏరు చేయాలి. ఎవరిని? యెహోషువని మోషేని ఎవరు వేరు చేశారు? మరణం తప్ప ఏ రోజన్నా మోషే యెహోషువ వేరైనట్టుందా? అలిగెళ్ళిపోయినట్టుందా? నీ దగ్గర రానన్నట్టుందా? నీ మొహం చూడనన్నట్టుందా? చెప్పండి. మరణించే వరకు మోషేతో ఉన్నాడు యెహోషువ. నిండా 10 మంది విశ్వాసాలు రాగానే పెద్ద భక్తులు అయిపోయాం, పెద్ద ప్రసంగికులం అయిపోయాం అనే మాటలో, కళ్ళు నెత్తుకొచ్చిన మాటలు. నెబుకద్నెజర్ రాజు అదే అనుకోండి, ఇదంతా నేను కట్టించింది కాదా, నా ప్రభావ ఘనత కొరకు నేను కట్టించింది కాదా అనుకున్నాడు. అబ్బాయి పోయి గడ్డి మీరా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? గర్విష్ఠులకి ఏం దొరికిద్దంట? గడ్డి. తగ్గించుకో, దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. కష్టపడు, పని చేయి, పరిచర్య చేయి, ప్రభు కోసం కష్టపడు, సంఘం కోసం కష్టపడు, పాటుపడు, రాత్రనక పగలనక దేవుని కోసం కష్టపడు. దేవుడిని పరిచర్య ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడండి. కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయ్యేది కూడా ఎందుకో తెలుసా? దేవుడు నిలబడతావా లేదని టెస్ట్ చేయొచ్చు. దేవుడు నిలబడతావా లేదని టెస్ట్ చేయొచ్చు. నేను చెబుతున్నా, ఒకానొక సమయంలో నాకు కట్టుకోవడానికి బట్టలు లేక మాసికలు వేసుకొని తిరిగాని చెబుతున్నా. కానీ వాళ్ళ సంవత్సరం వచ్చేప్పటికి కొన్ని 100 మందికి మన బట్టలు పంచిపెట్టే స్థితి దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ఆహారం లేక వారంలో 1-2 సార్లు భోజనం చేసి బ్రతికిన దినాలు మా తల్లిదండ్రులు. ఈరోజు అనేక మందికి ఆహారం పెట్టే స్థితి దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారని చెప్తున్నా? ప్రతిదీ దేవుని ముందు పెట్టుకోవాలా. నా వల్ల అనే మాట అసలు మన నోటుకుంటా రాకూడదు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరో అది అయ్యారో చూసావా, నేను కట్టించిన గుడి నీవే ఆడ కట్టించావు. ఎవరు కట్టించారు? సంఘం ఇచ్చాడు. ఎవరిచ్చారు? సంఘం ఎవరిదే? నేను నిలబెట్టుకున్నాడు అంతే. మోషే వెళ్ళు, నువ్వు నిలబడు, కార్యం నేను చేస్తా. స్తోత్రం చెప్పు గట్టిగా. మోషే నేను నత్తున్నయ్యా అట్లా ఎట్లా అన్నాడు. ఎందుకు నువ్వు నిలబడవయ్యా కార్యం చేసేది? అర్థమవుతుందా? మనం ఎన్నిక లేని వారమండి, కానీ ఆయన అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన మన వాక్కులో శక్తి ఇచ్చాడు, మన మాటలో శక్తి ఇచ్చాడు, మన వస్త్రంలో శక్తి ఇచ్చాడు, మనం నడుస్తుండే శక్తి ఇచ్చాడు. నోటి మాట లే అంటే లెగుస్తున్నారు, పో అంటే పోతున్నాయి. అంటే ఎవరిచ్చే శక్తి అది? దాన్ని కాపాడుకోవాలంటే పరిశుద్ధత కూడా ఉండాలి.
దాన్ని కావాలంటే కాపాడుకోవాలంటే పరిశుద్ధత ఉండాలి. మరలా నేను ఒకటే చెప్తున్నా, బేస్ నీ గురువు గారి మాట లోబడు, నీ గురువు గారి మాటను విను, చచ్చిపోయేదాకిను. నువ్వు ఎంత గొప్పడు అయినా ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినో, నువ్వు గొప్పడు అయిపోతావు. నువ్వు ఒకవేళ ప్రార్థన, ఇంకో మాట చెప్పనా, యేసుప్రభు ఉన్న సమయంలో యేసుప్రభు శోధనలో ప్రవేశించినప్పుడు మెలకువగొండి ప్రార్థన చేయండి అంటే పేతురు యోహానులు మెలకువగొండారా, నిద్రపోయారా? గట్టి చెప్పండి. అంటే యేసుప్రభు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయటం అంత ఉందా? నిద్రపోయారు, పోయారు లేదా? మీరు అదే అధ్యాయం చదివితే అసలు యేసుప్రభు ఎవరు ఉన్నది ఎలా అన్నాడు పేతురు. అన్నాడు లేదా? అన్నాడు లేదా? కానీ అక్కడ బైబిల్లో రాస్తుంది, దూర దూరం వెంబడించుచు వచ్చాను యేసుని. యేసుని వెంబడించుచు వచ్చాడు. బాగా పరిశీలన చేయండి. ప్రార్థన చేయలేదు, నిద్రపోయాడన్నా. యేసుప్రభు ఎవరో తెలియదు అన్నాడన్నా. కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు పేతురు. ప్రార్థన చేస్తున్నాడు పేతురు. మేడగదికి మిద్ది మీద పగల ప్రార్థన చేస్తాడు. సాక్షాత్తు పరలోకం నుంచి ఆకాశం నుండి ఒక 4 చెంగులు పట్టిన దుప్పటి భూలోకానికి దిగి రావటం కళ్ళారా. ఆ రోజు ప్రార్థన చేయలేదని చెప్పా, ఈరోజు పట్టపగలు మేడ మీద ఎండలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఆడు ప్రార్థన చేయట్లేదు అనుకో, మాకు దేవుడు ఆడనే ప్రార్థన పడుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం, మరలా చెబుతున్నా, ఎవరిని విమర్శించే ప్రసంగాలు మనం చేయకూడదు. ఎవరిని విమర్శించే ప్రసంగాలు మనం చేయొద్దు. అది మన ఉద్యోగం కాదు. 10 మంది ఆత్మను పట్టుకునే ప్రసంగం చెయ్యి. 10 మంది బలపడే మాటలు చెప్పు. 10 మంది ఆత్మీయంగా స్థిరపడే మాటలు చెప్పు. 10 మంది ఉద్యమింపబడే మాటలు చెప్పు. విమర్శనాత్మైన బోధలు చేసి ఏంటంటే ఎందుకు మనకు అవసరమా? తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవే? తీర్పు తీర్చే పని అయింది. నువ్వు ప్రార్థన చేయి, పరిచయం చేయి. సమయం దొరికిందా ఇంట్లో కూర్చో. మాకు ఎక్కడికి వెళ్ళాలి? ఏకాంతం వెళ్ళిపో, ఏకాంతం వెళ్ళిపో, ప్రార్థన చేయి. దేవుడు నువ్వు నడుస్తుంటే అగ్ని, నువ్వు మాట్లాడుతుంటే అగ్ని, నువ్వు ఏకాంతంలో కూర్చొని అగ్ని. శక్తులు పట్టిన వాళ్ళు, దేహాలు పట్టిన వాళ్ళు, రోగస్తులు, దేవుడు నువ్వు ఉన్న చోటకి దేవుడు నడిపిస్తాడు. మనం ఇళ్ళమ్మని తిరగాల్సిన అవసరం, ఇంటింటి తిరిగి గృహ దర్శనాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడే గృహాన్ని దర్శిస్తాడు. అక్కడున్న వారిని ఎక్కడ తీసుకొస్తాడు? ఎక్కడ తీసుకొస్తాడు? నువ్వున్న చోటుకి తీసుకొస్తాడు. దేవు స్తోత్రం చెప్పు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాచ్ఛముగాను బుద్ధిగంతములకు నీకు సొత్తుగా నేను. దేవుడిని అడిగితే జనాలను ఇచ్చేస్తాడంటండి. మనం తిరగమని చెప్పాడా? మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసం కోసం ప్రార్థన చేయాలి. నిజమే, ఒక విశ్వాసాన్ని కనటం మామూలు విషయం కాదు. చాలా ప్రసవవేదన. సేవకుడు నిత్యం శోధించబడుతూనే ఉంటాడు. సేవకుడు నిత్యం బాధించబడుతూనే ఉంటాడు. సేవకుడు నిత్యం వేదన చెందుతూనే ఉంటాడు. ఎవరి కోసం? కుటుంబాన్ని కూడా పట్టించుకోరండి సేవకులు. కానీ విశ్వాసులను, తన శిష్యులను గురించి ఆలోచన తపన పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కుటుంబాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉంటారు. కానీ తన శిష్యుడు బాగుండాలి, తన సంఘం బాగుండాలి, మన వారి కోసం నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి మంచి మనసు అర్థం చేసుకోండి. మీకు చెప్పేంత యోగ్యత నాకు లేకపోయినా మరలా చెబుతున్నాను, మీ గురువు మీద ఏనాడు తిరుగుబాటు చేయకూడదు. చేసావా, ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయిపోయినట్టే. గురువు మీద తిరుగుబాటు చేసావా, నీ పతనం స్టార్ట్ అయినట్టే. చెక్కపల్లి ఏలే గారు, మా నాన్నగారికి దర్శనం వచ్చింది, వారిని పిలిచి భోజనం పెట్టమని. మా అమ్మగారు అక్కడ మంచి పరిచర్య. ఎప్పుడు కూడా ఏలే గారు మా అమ్మగారిని పెద్ద కూతురని పిలిచేవాడు. మా నాన్నగారిని గాలోడా అని తిడతా ఉండేవాడు. మా నాన్నగారిని ఏమని తిడతా ఉండేవాడు? గాలోడా అని తిడతా ఉండేవాడు. మా అమ్మగారిని ఏమని అంటా ఉండేవాడు? పెద్ద కూతురు అంటూ ఉండేవాడు. మీకు బాగా అర్థమవుతుందా? సేవకులు పవర్ అంటే ఇప్పుడు తేలిపోవాలి. నాన్నగారిని అమ్మగారు ఎర్రంపల్లి సేవకు పంపించారు. పంపించిన తర్వాత ఒక రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారి పేరు అప్పుడు నవమణి రాజు గారు. నవ్వే అమ్మా తెరజమ్మా, వీళ్ళు నా పక్కన వేసుకొని సాఫ్ అన్నారంట. చుట్టిల్లు దానికి ప్రత్యేకంగా నా పక్కన వేసుకోండి సాఫ్ అన్నారట. పెద్దయ్య గారు ఏలీ గారు నడుస్తుంటేనే భయం ఎవరికైనా. ఆయన చెప్పులు చప్పుడింటే లేచి కూర్చున్నోళ్ళు. నిద్రపోవడానికి అవకాశం ఉండదు. మోకాలు ఇచ్చి కొంత దూరం మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేయాల.
అలాంటి పరిస్థితుల్లో మీరు ఎర్రంపల్లి ఎట్లా ప్రార్థన చేస్తున్నారండి నాకు తెలియదు కదా, ఏ టైం వరకు ఉన్నారు, నా పక్క నుండి ప్రార్థన చేయన్నాడట. నాన్నగారు అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. మొత్తం మీద మరి 11 అయిందో 12 అయిందో ఒంటికంత అయిందో అమ్మగారు కూర్చొని నిద్రపోతుంది. మా అమ్మగారు ఏం చేస్తున్నారు కూర్చొని నిద్రపోతుంటే జుట్టు పట్టుకొని మా అమ్మగారిది అర్థమవుతుందా, మెడ పట్టుకొని బయట దోసి గడేసారు. మా నాన్నగారు లోపలే ఉన్నారు. ఏం చేశారు చెప్పరా? గురువు గారు ఏం చేశారు? మా అమ్మగారిని జుట్టు పట్టుకొని మెడ పట్టుకొని బయటికి గెంటి తలిపేశారు. నవీన్ ఏడు కూర్చో అన్నారు. మళ్ళీ ఎవరైనా మీ భార్యను ప్రార్థన తీసుకెళ్తారా? నువ్వు గురువు గారు అయితే మాత్రం మా ఆవిడ్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తావా? ఇలా ఆవనన్నోడు నన్ను అన్నవా, వా వెళ్ళిపోతావు మొట్టమొదటి తెచ్చుకొని అని చెప్పేసి ఉంటారు. వెళ్ళిపోతారా? చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి. కొడతారంటవా? సేవ జరగాలంటే చూడండి, కన్న తండ్రి కొట్టాడు పడవా, తిట్టాడు పడవా, మా నాన్నగారు మారు మాట పలకల. ఎందుకు ఇట్లా చేసావని అడగల. ఆయన ఇక్కడే ప్రార్థన చేస్తున్నారు. మా అమ్మగారు బయట ఎందుకు నాన్నగారు జుట్టు పట్టుకుని మెడబెట్టి గంటాడని అనుకోలే. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నేను పాపిని నాయనా, నేను నిద్రపోయాను నాయనా, నిద్రదేవి నన్ను పట్టింది నాయనా, మా నాన్నగారు లోపల రానియాలంటే నువ్వు నాతో మాట్లాడాలి నాయనా, నువ్వు మాట్లాడితేనే మా నాన్నగారు లోపలికి రానిస్తారు నాయనా అని కేకలు, ఎర్రి కేకలు పెట్టి ప్రార్థన చేస్తూ అటు ఇటు ఉరుకులు పెట్టడమే. చేస్తూ ఉండగా, నడుస్తూ ఉండగానే ఒక ఆయన వచ్చి వాక్యంతో మాట్లాడతాం. మా అమ్మగారికి బైబిల్ ఎటు పట్టుకోవాలి తెలియదు, అధ్యాయం వచ్చిన ఎక్కడ ఉంటో తెలియదు, ఆ ఏ గ్రంథమో తెలియదు. మాట్లాడుతుండగానే ఫలానా అధ్యాయం ఫలానా వచ్చిన ఫలానా గ్రంథాను అని మాట్లాడుతూ ఉంటే వెళ్ళి తలుపు కొట్టింది. నానా అని. ఏంటమ్మా అన్నాడు. దేవుడు నాకేదో మాట్లాడేది, అధ్యాయం వచ్చిన అంటే లోపలే చూసి చదువుతున్నాడు ఆయన. ఇప్పుడు రా లోపలికి అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. మెడ బట్టి బయటికి గంటితే వెళ్ళిపోయారా, లోపలికి వచ్చారా? అసలు మెడబెట్టి గంటేదాడా? వాక్యం చెప్తుంటే నా గురించే చెప్పిండు, ఇవాళ నా గురించే చెప్పిండు, రేపు నీ గురించి చెప్పడా? వెళ్ళిపోదాం. తాను చెడ్డ కోతి వనవల్ల జరిపినట్టు పనికి మాలిన ఒకటి చేరి ఉండవాళ్ళని అందరూ కూడా ఏం చేస్తారు? మెడబట్టి జుట్టు బట్టి బయటికి గెడితే అమ్మగారు ఏం చేసిందని చెప్పా, నాన్నగారు ఎదురు చెప్పారని చెప్పానా? చెప్పండి, గమనించండి. నాన్నగారిని ఏమని పిలిచాడని చెప్పా, అమ్మగారిని ఏమని పిలిచాడని చెప్పా. నాన్నగారు లేని సమయంలో శిష్యుల దగ్గర వాళ్ళది ఇట్టోడట. అదిగో నవ్వు నా మాట అన్నాడు, దేవుడు రాజుని చేశాడు. అదిగో సంసోన్ నా మాట అన్నాడు, దేవుడు రాజుని. నాన్నగారి ముందు ఏమన్నాడు? నాన్నగారు లేనప్పుడు ఏమన్నాడు? గురువు గారు మళ్ళీ గర్జిస్తున్నారంటే మళ్ళీ ముందు పూర్తి పాడైపోతామని. మీకు అర్థమైందా? మనం ఏంటో ఆయన మనసులో ఒక స్థానం ఉంది, అది గుర్తు ఎరగాల. అంతేగాని అంతమందిలో నన్ను ఇంతలా మాట అంటాడా, అంతమందిలో నన్ను ఇంతలా మాట అంటాడా, నన్ను ఇంతలా మాట అంటాడా, ఇంతలా మాట అంటాడా, ఇంతలా మాట్లాడా ఇంతలా. కష్టకాలంలో ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు దర్శనం చూపించాడు నాన్నగారు అమ్మగారికి. అయ్యా నీవు గురువు గారిని పిలిచి భోజనం పెట్టమని. ఆ రోజులు డబ్బులు లేవు, చందా కానుకలు ఆడొచ్చాయి. అయినా సరే ఆ చందాకు వచ్చిన కోడి పెట్టినాడు కోసి, నాన్నగారు రండి, అమ్మగారు మీరు రండి అని ఉన్న పరిస్థితుల్లో వారికి ఉన్నది ఏదో ఒక జత బట్టలు తీసుకొచ్చి, ఇద్దరు చెరువు జత బట్టలు భోజనం పెట్టిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మరి ఆయనకి ఏమనిపించింది ఏలీ గారికి? అయ్యా నవే అమ్మ తెరచిమిట్రా రా అన్నారట. మోకరిచ్చారు. 2 చేతులుంచి నా బిడ్డలు నిజముగా దీవిస్తున్నాను, మీరు దీవించనని పలికాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా బిడ్డలు నిజముగా దీవిస్తున్నాను, మీరు కూడా దీవించనండి. పాప ఆయన చనిపోయారు. ఈరోజు మేము స్థితిలో తిరుగుతున్నామంటే మా ప్రార్థన బట్టి కాదు, కానీ ఆయన ఆశీర్వాదం బట్టి అని చెప్తున్నాను నేను. ఎవరి ఆశీర్వాదం బట్టి? గట్టి చెప్పండి. గురువుగారి ఆశీర్వాదం. మనం ప్రార్థన చేయొచ్చు. ఎవరి ఆశీర్వాదం ఉండాలండి? యెహోషువ విజయం పొందుతున్నాడు, వెనకాల ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? మోషే. ఈరోజు నువ్వు ఎక్కడైనా పరిచర్య చేయి, నీ ఆత్మీయ తండ్రి ఇక్కడ నీకోసం విజ్ఞాపన చేస్తాడు. తిమోతితో పౌలు అంటాడు, అయ్యా నిన్ను చూడాలని రెయ్యింబొగలు ఆపేక్షిస్తున్నానయ్యా, రెయ్యింబొగలు నీకోసం ప్రార్థన చేస్తున్నానయ్యా.
ఎందుకని? తిమోతి అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఇంకోటి అలెగ్జాంద్రు అని అక్కడొకడు, ఆయన ఏమన్నాడు? ఒరే కంచరగాడిదా అన్నాడు. తిమోతిని ఏమన్నాడు? నిన్ను చూడాలని రేయింబగలు ఆపేక్షిస్తున్నా, రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాను తిమోతి గురించి చెప్తే, అలెగ్జాండర్ ఏమన్నాడు? ఆడు కంచరగాడిది అన్నాడు. ఆడు మైండ్ సెట్ని ఆడు పుట్టుకుని ఏ విధంగా సంబోధించాడు అంటే, వాడు ఎంత కీడు చేసి ఉంటాడు కదా పౌలు గారికి, వాడిని ఏ విధంగా కంచరగాడితో సంబోధించాడు. తిమోతిని నా ప్రియమైన కుమారుడా, నా శరీరం నటినట్టు నా మాంసం నటిన నా కుమారుడైన తిమోతి. అబ్బా, ఎంత మాట అండి. ఆత్మీయ తండ్రిలోంచి ఆ స్వరం వినాలి మనం. ఏ స్వరం వినాలా? వీడు తయారయ్యాడా, ఆ ఉన్నవాళ్ళు కూడా చెడగొడతారు అని అంటూ ఉండకూడదు. కొంతమంది వస్తుంటే అదే అనిపిస్తుంది, వీడు తయారైనట్టు లేదు ఆగమే. 40 సంవత్సరాల్లో పడి 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 ఎంతో మందిని చూసుకుంటా అయినా ఏం తెలియనట్టు మోషే వాళ్ళు ఎదురుతుంటే ఏం చేశాడు? అయ్యలారా, ఏమన్నాడు? అయ్యలారా అని సాష్టాంగ వాళ్ళకే నమస్కారం చేస్తున్నాడు మోషే. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా గమనించండి. గురువు గారు తగ్గింపును నేర్పుతున్నాడు, తగ్గించుకొని ఉంటున్నాడు. శిష్యులుగా మనం ఏం చేయాలి? ఎదురు అనేది చెప్పొద్దు. మరలా చెబుతున్నా, మా తల్లి గారిని మెడబెట్టుకు గెంటాడు. ఎందుకు? నువ్వు భక్తి నేర్చుకోవాలని తప్ప ఆమె మీద ద్వేషమా? నా పెద్ద కూతురని పిలిచేవాడు మెడబెట్టి బయటికి గెంటాడంటే ఆమె మీద కోపంతో గెంటాడా? నువ్వు ఎక్కడైనా నిద్రపోతున్నావు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు అంటే నేనట్టు నమ్ముతా అన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు చెప్పాడు ప్రతిరోజు 2 గంటల వరకు మోకరించి ప్రార్థన చేయమ్మా, కులాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ప్రతిరోజు 2 గంటల వరకు బ్యాచ్ డ్యూటీలు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంచెలంచెలుగా సంఘాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. మీకు ఒకటే మాట చెప్తున్నా, మనం పిల్లలం, మనం నేర్చుకోవాల్సిన స్థాయిలో ఉన్నాం. ఒకటే చెప్తున్నా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో గురువు దగ్గర పరిచర్య కూడా అంతే ప్రాముఖ్యం. గురువు దగ్గర అంతే కూడా పరిచర్య ప్రాముఖ్యం. ఒకసారి మరలా చెబుతున్నాను, చెక్కపల్లి గొల్లగూడెం కోటానికి వెళ్ళాలని నాన్నగారిని పిలిచారు. ఏలీ గారు, గురువు గారు కోటానికని బయలుదేరి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు సొంత మేనమామ చనిపోయాడు, పాంగర్సి సొంత మేనమామ చనిపోయాడు. ఇంటికాడ కబురు చేశారు, అయ్యా మేనమామ చనిపోయాడు కాబట్టి చూడటానికి వెళ్ళినానా అన్నారు మా తాతగారు, మామగారు. ఏలీ గారితో ఆ మాట చెప్పాడు, అయ్యా మా సొంత మేనమామ చచ్చిపోయాడు ఇప్పుడే పాంగర్సి, మరి అటు వెళ్తానంటే నువ్వు ఏడకి ఎందుకు వచ్చావు అన్నాడు గురువు గారు. ఏడకి ఎందుకు వచ్చావు? గొల్లగూడెం కోటానికి వెళ్తానికి వచ్చా. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కోటానికి వెళ్ళాలా, సాగుకి వెళ్ళాలా? చెప్పండి. సొంత మేనమామ రేపు వస్తారా? చూడటానికి రేపు వస్తాడా? వెళ్ళకపోతే ఏమనుకుంటారు? నువ్వు కోటానికి బయలుదేరు అన్నాడు. ఎదురు సమాధానం లేదు గురువుగారికి. గురువుగారు చెప్పాడంటే నడవటమే. ఇవాళ ఏలీ గారు లేడు. ఎర్రంపల్లి వచ్చిన వారు చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? ఏలీ గారు లేకపోయినా ఏలీ గారి ఆత్మ, ఆయన సంఘం ఇక్కడ చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఆయన ఆత్మ మమ్మల్ని వెంబడిస్తుందయ్యా, ఆయన కృప ఎక్కడ ఉందయ్యా, ఆయన దీవెన ఎక్కడ ఉందయ్యా అని చెబుతున్నారంటే గల కారణం ఏంటి తెలుసా? మా తల్లిదండ్రులు తగ్గించుకొని పరిచర్యలో నమ్మకంగా ఉన్నారు, పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మాకు రావట్లేదు నిందలు, మాకు రావట్లేదు శోధనలు, మాకు రావట్లేదు ఇబ్బందులు, అయినా వాటిని తట్టుకునే ధైర్యాన్ని వారు నేర్పారు. కష్టపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనం మళ్ళా చెప్తున్నాం, బాబు మన పిల్లలు నేర్చుకోవాల్సిన స్థాయిలో ఉన్నాం. మీ గురువు గారికి ఎదురు తిరిగారా, మీ జీవితం నాశనం అయినట్టే. మీరు ఏమన్నా అనుకోండి, గురువుకి ఎదురు తిరిగి సమాధానం చెప్పినట్టు బైబిల్ యెహోషువ జీవితంలో లేదు. ఉందా? గురువుకి ఎదురు తిరిగారు, మోషేకి ఎదురు తిరిగి ఉన్న కాలగర్భంలో కలిసిపోయారు. తర్వాత వాళ్ళ పేరు ఎత్తుకోవడానికి కూడా అవకాశం. కానీ యెహోషువ నమ్మకమైన వాడిగా ఉంటే, మోషే నడిపించిన సంఘం యెహోషువ నడిపించడం మామూలు విషయమా? ఆయన్నే నానా తిప్పలు పెట్టారు. ఎవరిని? నానా తిప్పలు కాదు, దండాలు పెట్టి దాచికలు, రే నీ మిమ్మల్ని కన్నానా అన్నాడు ఒకసాట. ఏమన్నాడు? ఎందుకు నా మీద ఎట్టబడతారు, నన్ను ఎందుకు ఏడిపిస్తారా బాబు అన్నట్టుగా పాపం బతులాడుకున్నాడు మోషే. కానీ అలాంటి సంఘాన్ని తిరిగి యెహోషువ నడిపించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు యెహోషువకు ఎదురు చెప్పిన వాడు లేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యెహోషువ ఎవరి మాట అన్నాడు? ఈ మాటలు కొద్దిగా కషింగుండా తప్పదు.
ఎవరి మాట అన్నాడు? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? అసలు అది మీరు అది తీర్మానం చేయగలిగితే మీకు వచ్చేవాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు వస్తారు. ఎట్లాంటి వాళ్ళు? యెహోషువ ఎదురు చెప్పలేదు, ఆయనకు ఉన్న సంఘం కూడా ఎదురు ఇంకో సంగతి చెప్తా. కనాను దేశం వేగు చూడటానికి 12 మంది పంపించారా? 10 మంది కూడా ఏం చెప్పారు? కనాను దేశం మంచిది కాదు, మనుషులు బీక్కి తింటారు అక్కడ, మేము చూసాం, నెఫీనీలు ఉన్నారా, మామూ దేహదారిటి ఉన్న మళ్ళీ బీక్కి తినేస్తారని చెప్పేసి జనాలు అల్లజ రేగి మేము చచ్చిపోతాం ఆయన అని ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, ఐగుప్తు దేశం వెళ్ళిపోదాం అని చెప్పేసేసి గలిబిలి అయిపోతా ఉంటే యెహోషువ మోషే అహరోనును దండం పెట్టాడు, అయ్యా మీరు అట్లా అనుమోహన్ బాబు అని. అప్పుడు కాలేబు యెహోషువ వచ్చి అన్నారు, బట్టలు చెప్పుకుని ఒకటే, అయ్యా అక్కడ నెఫీని లేదు, దేవుడు చూపించినట్టు నిజముగా పాలు తేలిన ప్రవహించు దేశం, ఇదిగో ద్రాక్ష గుత్తు మేమిద్దరం మోసుకొచ్చాం అని మంచి సాక్ష్యం ఇచ్చారు. చెడ్డ సాక్ష్యం ఇచ్చారా? గట్టి చెప్పండి. మంచి సాక్ష్యం ఇచ్చారు, చెడ్డ సాక్ష్యం ఇచ్చారా? చెడ్డ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మంచి సాక్ష్యం ఇచ్చిన కాలేబు యెహోషువ ఎక్కడున్నారు? కనాను దేశం. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మన సంఘాన్ని గురించి, మన సహవాసాన్ని గురించి, మన దైవ స్వరూప సహవాసాన్ని గురించి, మన ఆత్మీయ తండ్రి గురించి ఎవరైతే మంచి సాక్ష్యం ఇస్తారో వారు పరమ కణాల్లో ఉండటానికి ఆశీర్వాదం ఉంటుంది. ఎవడైతే మన సహవాసాన్ని గురించి, మన సంఘాన్ని గురించి, మన గురువుని గురించి దేవుడు ఏర్పాటు చేసిన కనాను దేశం అదైతే, దేవుడు ఈ రోజులో మనకు ఏర్పాటు చేసిన కణాను దైవ స్వరూప సహవాసం అయితే, ఈ సహవాసాన్ని గురించి చెడ్డగా మాట్లాడి నాశనం అయిపోతారా? యెహోషువ కాలేబు లేక మంచి సాక్ష్యాన్ని ఇచ్చి పరమ కానాన్ని వెళ్తారా? నిర్ణయం ఎవరిదే? మందే. సహవాసాన్ని గురించి మంచి సాక్ష్యం ఇవ్వండి, మీరే నాయకులు అయిపోతారు. నాయకులు అయ్యారు అవ్వలేదు? వీళ్ళు నాయకులు అయ్యారు అవ్వలేదా? మీకు నాయకత్వం ఊరికనే రాలే, దైవ స్వరూపం మంచిదని నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తిన్నుండా లేకపోయినా, ఏదైనా ఎవరు పట్టించుకుపోయినా, ఏదైనా మరణమైన ఇంకోటైనా నేను నమ్ముకున్న సహవాసం, నన్ను పిలిచిన సహవాసం, నాకు ఈరోజు రక్షణ ఇచ్చిన సహవాసం నాది అని చెప్పేసి నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో దేవుడు ఒక పదవి ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఒక సహవాసాన్ని ఇచ్చారు. ఈరోజు ఇక్కడ కలిసి మాట్లాడుకునే అవకాశం దేవుడు మనకే ఇచ్చారు. గలిబిలి చేసే వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు కొంతమంది పనికిమాలిన బ్యాచ్. ఏ రోజుల్లో ఉన్నారు? మోషే సంఘంలో ఉన్నారు 10 మంది పనికిమాలిన బ్యాచ్. బాబోయ్ వాళ్ళు అట్టంటి వాళ్ళు, వీళ్ళు అట్టంటి వాళ్ళు. మనం అద్దంలో చూసుకుంటే కానీ మన సంగతి తెలిసింది. మనం అద్దంలో చూడుకోకుండా ఆడి కంట్లో అది ఉంది, ఈడి కంట్లో ఇది ఉంది, ఈడి కంట్లో వరు, నీ కంట్లో పెద్ద దూలం ఉందిరా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? గలిబిలి గందరగోళం చేస్తే యెహోషువ మోషే ఏమన్నా దేశ నిలబడి బట్టలు చింపుకున్నారు. వాళ్ళ మాటలు వింటారేంటి? అది నిజముగా పాలు తేనె ప్రవహించు దేశమే, ఎవడాడు చెడ్డగా మాట్లాడేది? ఇదిగో మేము తీసుకొచ్చిన ద్రాక్షకాలు చూడు. దైవ స్వరూపికి సాక్షిగా నిలబడాలండి. దైవ స్వరూప సహవాసం కోసం మనం ఎలా నిలబడాలి? 10 మంది ఒక పక్క ఉన్నా సరే, మనం ఒక పక్కన నిలబడితే విజయం ఎవరి పక్కన ఉంటుంది? గట్టి చెప్పు. దేవదాసుకి దెబ్బ తగిలింది, కాలు ఇరిగిపోయింది, అట్టంటాడు అయిపోయాడు అనుకున్నాడట. సహవాసం కోసం నిలబడ్డాం, దేవుడు ప్రపంచం అంతా తిప్పుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. నాకు దెబ్బ తగిలి రక్తం గారి దెబ్బలతో నేనుంటే ఒక కూటం పెట్టారు, కూటం సంగతి మర్చిపోయి దేవదాసి దెబ్బ తగిలినట్టుగా, కాలు ఇరిగిపోయినట్టుగా, చచ్చిపోయాడు అనుకోడుగా. సహవాసం కోసం పనిచేస్తున్నాం మనం. సహవాసం కోసం ఆటంకాలు వస్తే రావా? మోసే పక్షాన్ని నిలబడ్డాడు యెహోషువ. ప్రతి ఆటంకాన్ని అధిగమించి ముందుకెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పు. కోరాహ, అభిరామ్, దాతాం పక్కన కొంతమంది చేరారు. వీళ్ళు ఒక 4-5 బ్యాచ్ ఉంటే వాళ్ళ పక్కన పనికిమాలలో ఎంతమంది జాయిన్ అయ్యారు? ఏమైపోయారు? పరమ కానాను వెళ్ళాలనుకుని ఆశపడ్డాడు. మోషే పక్షాన్ని నిలబడ్డాడు యెహోషువ. ఏంటి అసలు నాయకత్వమే ఎవరి చేతిలోకి వచ్చేసింది? స్తోత్రం చెప్పరా మరి గట్టిగా? స్తోత్రం చెప్పడు గట్టిగా. నిలబడు సహవాసం కోసం, కష్టపడు, ప్రార్థన చేయి. ప్రభువా నేను నిలబడ్డా,
ఎన్నో ఆశలు వచ్చినాయి, నేను వెళ్ళా. నీవు ఉన్నావు, నన్ను నిలబెట్టింది సహవాసం, నన్ను రక్షించింది సహవాసం, నా గురువు గారు, నేను తప్పిపోను అని తీర్మానం చేయి. దేవుడు నిన్ను విడిచిపెడతాడా? తలగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు. సతీష్ అయ్య గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారండి, సతీష్ గారు ఏంటి నువ్వు ఒరిజినల్ దైవ స్వరూపులు ఉండవంటే మాది డూప్లికేట్ అని అర్థమైనా ఉంటా. నువ్వు ఎక్కడ ఉండవంట? ఒరిజినల్ దైవ స్వరూపులు ఉండవంట, అసలైన సహవాసం ఉండవంటగా. ఆ ఉండడానికి ఎవరో నీకు ఒక 5 లక్షలు కూడా ఇచ్చారంట, కారు కొనుక్కున్నవాటగా అన్నారట. ఏంటంట? 5 లక్షలు ఇస్తే కారు కొనుక్కున్నాడా సతీష్ గారు? ఇది ఎన్నో కారు అబ్బాయి? ఇది 5వ కారు అంట. అంటే ఈ 5 కార్లకు వాళ్ళే ఇచ్చారా డబ్బులు? మొన్న ఈ మధ్యన ఒక ఆయన కొత్త కారు కొండ, మరి దానికి కూడా వాళ్ళే ఇచ్చారా? ఎవరు ఇచ్చారండి? దేవుడు. స్తోత్రం చెప్పగట్టుగా. మనుషులపై ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డారు? నా మీద మొన్న ఒక ఆయన సెటైర్ లేస్తున్నాడు యూట్యూబ్లో. ఏంటి 3 రోజులు పూలరంగడు, 3 రోజులు సిద్ధాంతి, 7వ రోజు యాజకుడు అంట. ఏంటంట? నా మీద వేసే సెటైర్లు మీరు యూట్యూబ్లో చూసుకోండి, వస్తే ఈ మాటలు. నాకు చాలా మంది ఫోన్ చేశారు, దేవదాస్ గారు ఇది నీదేననుకుంటాయి అన్నాడు. నువ్వేం కౌంటర్ ఇస్తావు అన్నాడు, ఏం మాట్లాడతావు అన్నాడు. నేను అక్కడ వారంకులో చెప్పా, దావీదు యుద్ధం చేయాలంటే ఎలాంటి వాడితో యుద్ధం చేయాలా? అలాంటి వాడితో యుద్ధం చేయాలా? షిమి ఆడు చీపో అన్నా కానీ ఈడితో యుద్ధం చేస్తే దావీదు కొన్ని విలువేమైపోతే? నేను దావీదుని యుద్ధం చేయాలంటే ఎలాంటి వాడు ఉండాలి నా ముందు? ఈ షిమి లాంటోడు 2 కాగితాల ముందేమో దావీదుని చీపో అన్నాడు, 2 కాగితాలు తిరగగానే దావీదు కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాడు లేదా? అయ్యా మర్చిపోను ఆయన, నేను అట్టన్న సంగతి మర్చిపోయినాను, దండం పెట్టాడు. దండం పెడతానా లేదా? యుద్ధం ఎవరితో చేయాలి మనం? సరైనడితో చేద్దాం. ఈ పిచ్చోళ్ళతో మనం చేస్తే యుద్ధం మనకొండ విలువ. నేను అదే చెప్పా, అర్థమైందా? మనం ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నాం? మన పక్షాన ఉన్నది ఎవరో? దేవుడు. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాం? ఎవరి కోసం కష్టపడుతున్నాం? సహవాసం మందిది. సహవాసం ఏ ఒక్కరిది కాదు, నాది, నా ఇంట్లో పుట్టింది అంట్లా. ఇది సాక్షాత్తు పెద్దలు ప్రార్థించి పరలోకం నుంచి వచ్చింది మన సహవాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోక దర్శనంతో వచ్చింది సహవాసం. సాంసోనయ్య గారు ఎప్పుడు చెప్తా ఉండేవాడు, ఈ సహవాసాన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాడి ఇంట్లో జిల్లేళ్ళు మొలుతాయి అని చెప్పేవాడు. సాంసోనయ్య గారు ఏం చెప్పేవాడు? సహవాసాన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాళ్ళ ఇంట్లో ఏం మొలుతాయి అంట? జిల్లేళ్ళు మొలితే వాళ్ళ పిల్లతనాలు నాశనం అయిపోద్దని చెప్పేవాడు. దేవుడు ఆ రోజున ఇచ్చిన దర్శనం. అందుకనే లాజరయ్య గారు లేకపోయినా నడిచింది, సమయలయ్య గారు లేకపోయినా నడిచింది, ఏలయ్య గారు లేకపోయినా నడిచింది, సాంసోనయ్య గారు లేకపోయినా నడిచింది, అదరయ్య గారు లేకపోయినా నడిచింది, యశోదయ్య గారు లేకపోయినా నడిచింది. ఇవాళ కమ్మయ్య గారు ఉన్నారు, దానయ్య గారు ఉన్నారు, మన మోజేసయ్య గారు ఉన్నారు, ఇంకా మా నాన్నగారు ఉన్నారు, ఇంకా ప్రెసిడెంట్లు అవ్వాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా నడిపించేది ఎవరి సహవాసాన్ని? స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఈ సహవాసం ఎవరిది? నడిపించేది ఎవరు? మనుషులు నడిపిస్తున్నారా? మనుషులు నడిపిస్తే ఇశ్రాయేలు అక్కడ ఆగిపోయాళ్ళే. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఎవరేశారు? దేవుని వైపు చూడాలండి. మనుషుల వైపు చూస్తే మనం అక్కడే ఇటు చెప్పుకుంటూ వెళ్తే సాయంత్రం 5 అయింది, ఇప్పుడు 2 అయింది, నాకు ఆకలి అవుతుంది. ఏ సునామలో ఈ వాక్యాన్ని దీవించబడును గాక. మిగిలింది ఉంటే సాయంత్రం తెలుసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధ వందనాలు ప్రభువా, చెప్పని మాటలో తప్పులదైతే క్షమించండి నాయన. అలనాడు యెహోషువ, కాలేబు సేవకుల పక్షంగా నిలబడ్డారు. ఓ మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. యెహోషువ ఏనాడు గురువు గారికి ఎదురు చెప్పడం తెలియదు. తర్వాత అతను గొప్ప పరిచర్యను అప్పగించావు. మోషే చేయవలసిన పరిచర్య యెహోషువ చేతికి అప్పగించావు. ఏనాడు ఎన్నడూ నీ ఎదుట నిలవలేరడు అని వాగ్దానం చేసే యెహోషువతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము పిల్లలు నాయన, మేము నేర్చుకోవాల్సిన వారం అయి ఉన్నాం ప్రభువా. మాకు మీ పాఠాలు నేర్పండి, మీ భక్తిని నేర్పండి. మేము ఎలాగో సహవాసాన్ని నడిపించాలో మీరు మాకు నేర్పండి. మా సంఘాన్ని ఎలాగో నడిపించాలో మీరు నేర్పండి. మా కుటుంబాన్ని ఎలాగో పాలించాలో మీరు నేర్పండి నాయన. మీరే మమ్మల్ని బలపరిచి ఆదరించి సహాయం తెచ్చేసి నీ రాజ్యంలో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నీ ప్రార్థనాత్మను నా తండ్రి, నీ కృప, నీ దీవెన మాపై ఉంచి, మా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన దీవెన ఆశీర్వాదాలు మాపై ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని సునామ తండ్రి, ఆమేన్.